అందరికి నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మహిళల డ్రెస్ సెన్స్ గురించి మన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇక నా అన్వేషణ దేశాలు పట్టుకొని తిరుగుతాడు కదా, ఆ దేశాలు పట్టుకొని తిరిగే జాగలల్లో కూడా వైరల్ అవుతుందని చెప్పుకోవాలి. నిజంగా యాక్టర్ శివాజీ మాట్లాడిన మాటలతోనే మొదలైన రచ్చ మాటల యుద్ధము అన్నట్లు కొనసాగుతా ఉన్నది. ఇంకా పోతానే ఉన్నది. దాంట్లో ఎంతమంది దేవతలతో సహా, సారీ ఇక్కడ ఇంకో గరికపాటి ముచ్చట మర్చిపోయిన, చాగంటి గారి ముచ్చట మర్చిపోయినా, వీళ్ళందరినీ నా అన్వేషణ సీన్ లోకి లాగిండు. ఎవరైతే ఆడవారి డ్రెస్ సెన్స్ గురించి వాళ్ళ బిడ్డలుగా భావించి ఇట్లా వేసుకోవాలి అట్లా వేసుకోవాలి అని చెప్పేసి ఎవరైతే కొన్ని ప్రవచనాలు చెప్పిండ్రో, కొన్ని మంచి మాటలు చెప్పిండ్రో, వాళ్ళందరినీ నా అన్వేషణ ఇంట్లోకి లాగిండు అండ్ శివాజీని తిట్టిండు. తర్వాత ద్రౌపది దేవి గురించి, సీతమ్మ గురించి మాట్లాడినప్పుడు హిందూ బాంధవులందరూ ఎవరైతే ఉంటారో సనాతన ధర్మం గురించి హేళన చేసుకుంటా మాట్లాడిండ్రు, క్యాస్ట్ గురించి హేళన చేసుకుంటా మాట్లాడిండ్రు, కులం గురించి గాని మతం గురించి గాని ప్రస్తావించినట్లయితే ఇక్కడ క్రిమినల్ కేసులు అయితే మనకు తెలుసు ఆ ముచ్చట. ఇక్కడ ద్రౌపది దేవి గురించి గాని సీతమ్మ గురించి గాని నా అన్వేషణ మాట్లాడిన మాటలు, దీంట్లోకి ఏజుడు ఎట్లా వచ్చిండు, గరికపాటిని ఎట్లా లాగిండ్రు, చాగంటి గారిని ఎట్లా లాగిండ్రు, ఈ సీతమ్మని ఎట్లా లాగిండ్రు, ద్రౌపదిని ఎట్లా లాగిండ్రు, ఈ అంశంలోకి ఇవన్నీ క్లియర్ కట్ గా మనం మాట్లాడుకుందాం. ఇది ఇంకా కొనసాగుతానే ఉన్నది. మరి సిపి సజ్జనార్ గారు ఈ అంశం మీద స్పందించిండ్రు అని చెప్పి చాలా అంశాలు వస్తా ఉన్నాయి. పంజాగుట్ట పోలీసులు నా అన్వేషణ కోసం అన్వేషణలో ఉన్నారనే అంశాలు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా వైరల్ అయితా ఉన్నాయి. అండ్ అంతకంతకు ఈ పిచ్చి కంటెంట్ ని ఎంకరేజ్ చేసేటోళ్ళందరూ నా అన్వేషణ ఊర్లు తిరిగి దేశదిమ్మర్ లెక్క దేశాలు తిరుగుకుంటా అట్లా ఇట్లా అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చిండు కదా. ఆయనకు వచ్చిన ఫాలోవర్స్ గానీ, ఆయనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ గానీ మొత్తము 24 గంటల వ్యవధిలో లక్షలు అన్ఫాలో కొట్టుకుంటా పోతా ఉన్నారు. దెబ్బకు తప్పైంది క్షమించుర్రి అని చెప్పేసి ఉట్టిగిట్లా మాట వారేసుకొని పోయినారు. ఎట్లా అంటే తల్లి రొమ్ము మీద కొట్టి సారీ అని చెప్పేసి బొమ్మలు ఎగరేస్తారు చూడు, ఇట్లా తప్పు చేసుకుంటా మాటలు మాట్లాడుకుంటా ఒకవైపు క్షమాపణ చెప్పి ఇంకొక వైపు మళ్ళా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అంటే ముగ్గురిని త్రిమూర్తులను కూడా ఈ అంశంలోకి లాగిండు. మరి ఎందుకు ఈ పిచ్చి రోగం పట్టింది, ఎందుకు ఈ మాయ రోగం పట్టింది, ఎందుకు ఈ నా అన్వేషణ అంత అడ్డదిడ్డం చేస్తుండనేది తెలియదు. ఎప్పటి నుంచో అడ్డదిడ్డం చేస్తాడంటే ఇప్పుడు బయట పడే రోజు వచ్చింది, బయట పడ్డది. రైట్, ఇక్కడ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇక్కడ బట్టల గురించి మాట్లాడినట్లయితే సరే, ఆడవాళ్ళు ధరించే బట్టలకు కొంతమంది సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, ఇంకొంతమంది నిండుగానే కప్పుకోవాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మంచిగా బట్టలు కప్పుకుంటేనే మంచిది అనేది నా అభిప్రాయం. బట్టలు నిండుగా ధరిస్తేనే మంచిది అనేది నా అభిప్రాయం. ద్రౌపది దేవి చీర కొంగు లాగినందుకు లాగినోనికి ఏ శిక్ష పడ్డది అందరికీ తెలుసు. రావణాసురుడు సీతమ్మను అపహరించినందుకు ఇప్పటికీ ప్రతి సంవత్సరం చచ్చిపోతానే ఉన్నాడు. రావణాసురుడు చచ్చిపోతానే ఉన్నాడు. సీతమ్మను వశపరుచుకోవడం కోసం, సీతమ్మను దగ్గర చేసుకోవడం కోసం, అంటే నేను బలంగా ముట్టుకోను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా, నిన్ను బలంగా ముట్టుకోను బలత్కారం చెయ్యను, నేను నగరానికి నిన్ను అధిపతిని చేస్తా, నిన్ను మహారాణిని చేస్తా, ఈ బంగారు కాసులన్నీ నీకే గుమ్మరిస్తా, డబ్బు ఆశ చూపెట్టిండు, పైసా ఆశ చూపెట్టిండు, అన్ని విధాల ఆశ చూపెట్టిండు, కానీ దేనికి లొంగలే సీతమ్మ. అందుకే ఇప్పుడు చాలా మంది రాముడు అసొంటి భర్త కావాలని కోరుకుంటారు మహిళలు, సీతాదేవి అసొంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటాడు పురుషులు. ఇది ఇట్లా జరుగుతానే ఉంటది. సరే, ఇప్పుడు రావణాసురుడికి ఏ శిక్ష పడ్డదో చూసినాం. ద్రౌపది చీర కొంగు లాగినోళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనం చూసినాం. ఏ విధంగా ఉండను మహాభారతం ఇవన్నీ రామాయణం చదివితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏజుడ్ అండ్ నా అన్వేషణ సరే ముందుగాల నుంచి ఎట్లట్లా మొదలైంది ఏం కథ అంటే, శివాజీ బట్టల గురించి మాట్లాడింది. సరే, ఈ బట్టల గురించి నేను ఒక్క అంశం చెప్పాలని అనుకున్నా. రైట్, ఆడవాళ్ళు బట్టలు ధరిస్తారు, అడ్డమైన బట్టలు వేసుకుంటారు. సరే, ఎవరి మనసు నొప్పుకోవద్దు, ఎవరి మనసు నొప్పించుకోవద్దు. అనసూయ గారు మళ్ళా తర్వాత ఏం చేసిండ్రు, ఈ మాట్లాడిన తర్వాత నా అన్వేషణ మాట్లాడిన తర్వాత, లేకపోతే శివాజీ మాట్లాడిన తర్వాత ఆమె బికినీలు వేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు. కావాల్సుకొని మళ్ళా రీఅప్లోడ్ చేసిండ్రు అనేది కూడా అందరికీ తెలిసిన విషయం. ఈ దాదాపు శివాజీ గారిని రెచ్చగొట్టడానికి, లేకపోతే ఇట్లాంటి మాటల యుద్ధం మాట్లాడేటోళ్ళకు రెచ్చగొట్టడానికే ఈమె మళ్ళీ అప్లోడ్ చేసిందని చాలా మంది మాట్లాడుకున్నారు. మొత్తం మీద ఇక్కడ బట్టల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ పిచ్చి పిచ్చి బట్టలు ఎవరైతే వేసుకున్నారో, ఆ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకున్నప్పుడు ఎవరైతే చూసిండో ఆ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకున్నోళ్ళు బలిగారు.
ఇది గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఆ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకునేది అందుతుందా చేతికి? అందది. వీడు కామంతోని రగిలిపోతుంటాడు, పిచ్చి పిచ్చి అవుతుంది వీనికి. ఆ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకునేది అందుతుందా? అందది. కాకపోతే ఎవరు అందుతారు ఇక్కడ? అభాగ్యులు, ఎవరైతే నిస్సహాయులు, చిన్నపిల్లలు, ఇట్లాంటోళ్ళు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు 9 నెలల పసిగుడ్డు, వరంగల్లోనే ఎక్కడో 9 నెలల పసిగుడ్డు ఎండాకాలం పూట బంగ్లా మీద వండుకున్నందుకు 9 నెలల పసిగుడ్డుని ఎత్తుకపోయి వాడు ఆగం చేసి చంపేసిండు. ఇవన్నీ గుర్తొస్తాయి మనకు. వాడు ఆ పసిపిల్లని చూసి అజ్జేసిండా? వాడు కాదు కదా. వాడు ఏం చూసిండో అడ్డమైనయి, వాడు ఏం చూసిండో తాగిన మైకంలా. అటువంటిది పసిపిల్ల కాబట్టి నోరు తెరవదు కాబట్టి ఎదురు తిరగలేదు కాబట్టి ఆ పసిపిల్లని ఆగం చేసిండు ఆ దుర్మార్గుడు. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకున్న వాళ్ళు అందరూ వీళ్ళకి ఎవరైతే నిస్సహాయులు ఉంటారో ఇటువంటి చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు, పేదలు, ఇక వీళ్ళు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్. శివాజీ మాట్లాడిండు. శివాజీకి కౌంటర్ గా కొంతమంది రంగంలోకి దిగిండ్రు. మహిళా కమిషన్ దాకా కూడా పోయింది. మహిళా కమిషన్ ముందు హాజరైండ్రు శివాజీ. సరే, ఇక మరి వేరే అంశాలలో కూడా ఇంతే బాగా స్పందిస్తే బాగుంటది. కమిషన్లు అయినా లేకపోతే ఏవైనా ఈ ఇటువంటి అంశాల వల్ల సరే శివాజీ మాట్లాడిన భాష కొంచెం వెరైటీగానే ఉండొచ్చు. ఆ భాషను యాక్సెప్ట్ చేయరు ఎవరు కానీ మొత్తం మీద శివాజీ మాట్లాడిన భాష మాత్రం పక్కకు పెడితే చెప్పింది మాత్రం మంచికే. ఆయన కూడా వివరణ ఇచ్చిండు. ఇట్లా బట్టలు పిచ్చి పిచ్చి వేసుకొని ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి ఓ హీరోయిన్ లేకపోతే ఓ స్టార్ పోతే ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నది ఆమె అని చెప్పి మరి ఇట్లా సామాన్లు అనే పదం వాడడం తప్పు. శివాజీ అక్కడ చెప్తే మంచి చెప్పని ఉండే గానీ ఇట్లా మంచి చెప్పినా యాక్సెప్ట్ చేయరు. ఒకనాడు ద్రౌపది చీరలాగినందుకు యుద్ధాలు జరిగినాయి. ఇలా చీర మంచిగా గట్టుకోండ్రి అన్నందుకు యుద్ధం జరుగుతా ఉన్నది. ఇదే జరుగుతా ఉన్నది. ఇలా బట్టలు నిండుగా వేసుకోండ్రి అన్నందుకు యుద్ధం జరుగుతా ఉన్నది. రైట్. ఇక నా అన్వేషణ గాడే ఎంటర్ అయ్యిండు దీంట్లో. వాడు ఏం మాట్లాడిండు? వాడు మాట్లాడిన పదజాలం వింటే ఏదైతే అమ్మాయిలకు సపోర్ట్ చేసుకుంటా మాట్లాడుతున్నా అని చెప్పేసి వాడు అనుకుంటుండో, వాడు మాట్లాడిన పదజాలం వింటే వాడిని మహిళల చెప్పుతోని, చాటలతోని, చీపుర్లతోని ఉరికించుకుంటా కొడతారు. వాడు అట్లా మాట్లాడిండు. స్వేచ్ఛ కావాలంటే ఇప్పుకొని తిరుగుండ్రి అని చెప్పేసి మాట్లాడతాడు ఈ దరిద్రుడు. వీనికాట మాట్లాడొస్తుందట. ఏం మాట్లాడిండ్రు? మధ్యలో సీతమ్మను లాగిండు, ద్రౌపది దేవిని లాగిండు. సీతమ్మ ఏ టీ షర్ట్ ధరించిందని సీతమ్మ బలత్కారానికి గురైంది అని చెప్పేసి మాట్లాడతాడు. వాడు చదివిండా రామాయణం? సీతమ్మను టచ్ చేయగలిగిండా? రావణాసురుడు అక్కడ బాణం లక్ష్మణుడు గీసిన రేఖ దాటిన తర్వాత మట్టితోని తీసుకుపోయిండు రావణాసురుడు, కానీ చేతితో టచ్ చేయలేదు కదా. రైట్. మొత్తం మీద మనకి దరిద్రునికి తెలియదు. సీతమ్మ గురించి మాట్లాడిండు. తర్వాత ద్రౌపది దేవి గురించి కూడా మాట్లాడిండు. సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడిండు నా అన్వేషణగాడు. మొత్తం మీద వీని మీద కేసు ఫైల్ అయింది. వీని కోసము ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సరే, వీడు మాట్లాడుకుంటా గరికపాటిని లాగిండు మధ్యలకి. వీళ్ళు ప్రవచనాలు చెప్తే మనకి బాధ అనిపించిందట. వీడు చెప్పే సొల్లే ఈనాలనట, వీడు చెప్పే సోదే ఈనాలనట. కానీ మొత్తం మీద గరికపాటిని లాగిండు, చాగంటిని లాగిండు. ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా మందిని లాగిండు. ఇప్పుడు బ్రహ్మ విష్ణువు నీది నాది ఒకటే, నువ్వు నేను యుద్ధం చేసుకుందామని చెప్పేసి మళ్ళీ గరికపాటి గురించి మాట్లాడుతా ఉన్నాడు నా అన్వేషణగాడు. వీని ధైర్యం ఏంది తెలుసా? వీడు దేశాలు దాటి ఉన్నాడు కాబట్టి వాడిని పట్టుకరాలేరు, ఇక్కడికి వాడిని ఏం చేయలేరు అని చెప్పేసి ఆలోచన మీద ఉన్నాడు వాడు. వానికి ఒక భయం అనేది చవి చూపియాలే సజ్జనార్ గారు. లేకపోతే ఈ చిల్లర వ్యాఖ్యలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. ఆడవాళ్ళ మీద చేస్తున్న వ్యాఖ్యలు గాని, ఈ చిల్లర వ్యాఖ్యలు గాని. సరే, శివాజీ వ్యాఖ్యలు చేసిందని శివాజీని మహిళా కమిషన్ పిలిచింది. మరి నా అన్వేషణగాడు ఏం మాట్లాడిండు? సీతమ్మ గురించి మాట్లాడిండు, ద్రౌపది గురించి మాట్లాడిండు, మహిళలందరూ బట్టలు ఇప్పుకొని తిరుగురని మాట్లాడిండు. అన్నిటికంటే మించి 14 ఏళ్ల అమ్మాయి మీద నేను అఘాయిత్యం చేసిన, 14 ఏళ్ల అమ్మాయిని నేను అది చేసిన, అనుభవించిన అని చెప్పేసి వాడే చెప్తుండు కదా వీడియోలు విత్ ప్రూఫ్. వాడిని ఎందుకు దేశాల అవతలు ఉన్నోని ఇంతవరకు పట్టుకొని రాలే? మొన్న చైనాలు ఉన్నా అని చెప్తాడు, నిన్న ఎక్కడో ఉన్నా అని చెప్తాడు, నిన్న ఇంకెక్కడో ఉన్నా అని చెప్పేసి వీడియోలు పెడతాడు. వాడు తిరుగుతాడు, దేశం దిమ్మరి తిరిగినట్టు తిరుగుతాడు. కానీ పట్టుకరావాలి కదా. ఏదైతే ఐభోమ రవిని పట్టుకొచ్చినట్టు వాని కూడా పట్టుకరావాలి కదా. వీడు ఆడోళ్ళ గురించి నీచంగా మాట్లాడుతా ఉన్నాడు, అంతో కొంత మంచి చెప్పేటోళ్ళ గురించి నీచంగా మాట్లాడుతా ఉన్నాడు. సీతాదేవిని, ద్రౌపది దేవిని అవమానించేటట్లు మాట్లాడిండు వాడు. పట్టుకరావాలి కదా వాడిని. సరే, ఈ మాట ఇక్కడ ఉంటే ఏజుడ్ ఎంటర్ అయ్యిండు మొత్తం సీన్లకు. అంటే ఇప్పుడు నా అన్వేషణ వర్సెస్ ఏజుడ్ అన్నట్లు అయింది. మొత్తం మీద ఏజుడ్ ఒక వీడియో చేసిండు. దేని మీద? సీతాదేవిని
ద్రౌపది దేవిని అన్నందుకు గాను ఏజుడు ఒక వీడియో చేసిండు. ఆ వీడియో చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నాన్వేషణ గాడు ఏం చేసిండంటే ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఏం వీడియో రిలీజ్ చేసిండు? ఒక IAS కొడుకులైన మీరు ఏం చేసిండ్రో నాకు తెలియదా, మీ తమ్ముడు ఏం చేసిండో నాకు తెలియదా, మీ తమ్ముడు ఇది చేసిండు అది చేసిండు అని చెప్పేసి వాళ్ళ పరువు పోయేటట్టు. ఏజుడు వాళ్ళ నాయన సీనియర్ IAS రిటైర్డ్ ఆఫీసర్, 38 ఏళ్ల సర్వీస్ అంట ఆయనది. 38 ఏళ్ల సర్వీస్ లో చిన్న మచ్చ కూడా దొరకదట. ఇక మరి అసొంటి ఆయనను ఈ నా అన్వేషణ గాడు రోడ్డు మీదకి లాగి కుటుంబం మొత్తం పరువు తీయాలి. ఇప్పుడు ఎవడైనా ఏం చేస్తాడు? ఇప్పుడు అందరు గదే చేస్తూ ఉన్నారు, రాజకీయాలలో కూడా గదే నడుస్తూ ఉన్నది. ఏదైనా సబ్జెక్టు మీద అవగాహన లేనప్పుడు, ఎదుటోళ్ళు మాట్లాడిన దానికి కౌంటర్ ఇయ్యలేనప్పుడు ఏం చేస్తారు? కుటుంబం జోలికి వస్తుండ్రు, కుటుంబాన్ని తిడుతుండ్రు, కుటుంబాన్ని దూషిస్తారు, మధ్యలో కుటుంబ సభ్యులను లాగుతారు. సరిగ్గా నా అన్వేషణ గాడు కూడా గదే చేసిండు. ఏజుడు కౌంటర్ ఇచ్చిండు, కౌంటర్ ఇచ్చుకుంటా వీడియో చేసిండు. వీడియో చేసిన తర్వాత నా అన్వేషణ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఏజుడు యూట్యూబ్ ఛానళ్ళ నుంచి ఆ వీడియో డిలీట్ అయింది. ఏజుడు చేసిన వీడియో డిలీట్ అయింది అని చెప్పేసి చాలా వార్తలు వైరల్ అయినాయి, చక్కర్లు కొట్టినాయి. ఏజుడు భయపడ్డా నా అన్వేషణకు అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇంకింత డోస్ పెంచి, నేను మాట్లాడేది తప్పు కాదు కదా, నేను ఎందుకు డిలీట్ చేయాలి వీడియో అని చెప్పేసి ఇంకింత డోస్ పెంచి ఆ పార్ట్ 1 పార్ట్ 2 కింద వీడియోలు చేసి పెట్టిండు ఏజుడు. సోషల్ మీడియా వేదికగా పరిచయం అయిన, సోషల్ మీడియా వేదికగా అదైన నా అన్వేషణకు సోషల్ మీడియా వేదికగానే పులుస్తా పడతా ఉన్నది అనేది అర్థం కావాలి జనాలకు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండమన్నారు. ఇలా అన్ని సమకూర్చబడుతున్నాయి, నాకు లక్షల పైసలు వస్తున్నాయి, నేను కష్టపడ్డా, నేను విదేశాలు తిరిగినా. నువ్వు విదేశాలు తిరగడం వల్ల ఎవరికి లాభం? నీ పైసలు నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు, నువ్వు విదేశాలు తిరగడం వల్ల ఎవరికి లాభం? ఆడపోయి గదే సొల్లు మాట్లాడతావు. గతంలో బెట్టింగ్ యాప్స్ ల గురించి మాట్లాడినప్పుడు కూడా సరే, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదు అది ఇదని నా అన్వేషణ గాడు సొల్లు పురాణం అంతా చెప్తాడు కదా. ఇక్కడ బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడినప్పుడు సిపి సజ్జనార్తోని ఆయన కాన్ఫరెన్స్ లో, అంటే ఇది ఏమంటారు, జూమ్ కాల్లో మాట్లాడినప్పుడు మరి పెళ్లి సంబంధం ఇవేం లేవా అని అంటే వాడు క్లియర్ కట్ గా అన్నాడు, ఆడవాళ్ళని కించపరుచుకుంటా మాట్లాడిండు నా అన్వేషణ గాడు. ఏం మాట్లాడిండు? వండుకున్న వాళ్ళకి ఒకటే కూర, ఊరంతా తిరిగేటోళ్ళకి 60 కూరలు అని చెప్పేసి మాట్లాడిండు కదా. అది ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడిండు నా అన్వేషణ గాడు. అప్పుడే వాడి మీద కేసు ఫైల్ చేయాల్సింది ఉండే. ఇప్పుడు ఏమంటావంటే, నువ్వు నీతులు దేశాలలో ఉండి మాట్లాడు కాదు. మన సీతమ్మ ఎంతో నేర్పింది దేశానికి, ప్రపంచానికి ఎంతో నేర్పింది. ద్రౌపది దేవి ఎంతో నేర్పింది. సీతమ్మకు జరిగిన అన్యాయం వల్ల ఎవరు ఏమైందో తెలుసుకున్నారు. ద్రౌపదికి చేసిన అన్యాయం వల్ల ఎవరు ఏమైందో తెలుసుకున్నారు. ఎంతో నేర్పింది ప్రపంచానికి. నువ్వు దేశాలు కట్టుకొని దేశదిమ్మర్ లెక్క తిరిగితే ఇక్కడ మన దేశము గొప్పతనం ఏం తెలుస్తుంది, మన దేశం విలువలు నీకేం తెలుస్తాయి? ఇక్కడికి వచ్చి ఆ FIR ముంగట కూర్చొని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటా కూర్చో. ఊర్లు తిరగకు, దేశదిమ్మరి తిరిగినట్టు తిరుక్కో, నీ స్వేచ్ఛ. కానీ ఊరుకు పోయిన కాడల్లో వ్యాఖ్యలు చేస్తా, పోయిన కాడల్లో మాటలు మాట్లాడతా, అది నా ఇష్టం, వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలిక తెగ్గొస్తారు. మొత్తం మీద సిపి సజ్జనార్కు ట్యాగ్ చేసిండ్రు ఏజుడ్. కంపల్సరీ వీని మీద చర్యలు తీసుకోవాలి. ఎవరినైతే పట్టుకొని వస్తురో దేశాలు తిరిగి, అవసరమైతే నేనే బిజినెస్ సంబంధించి ఏదో టికెట్ వేస్తా అని చెప్పేసి ఏజుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొత్తం మీద ఇంతమంది ఇంకా వేరే వాళ్ళు కూడా ఎంటర్ అయ్యిండ్రు. శివాజీ మాట్లాడిన మాటలు, అనసూయ డ్రెస్సింగ్, ఆయన స్విమ్మింగ్ పూల్ వీడియో, తర్వాత నా అన్వేషణ సీతమ్మ ద్రౌపది గురించి మాట్లాడు, సీతమ్మ వారిని ద్రౌపది దేవిని అభిమానించేటోళ్ళు ఎవరైతే ఉంటారో, అండ్ తర్వాత ఎంటర్ఫియర్ ఏజుడ్ తర్వాత నా అన్వేషణ మాట్లాడిన గరికపాటి, చాగంటి, ఇట్లా చెప్పుకుంటా పోతే ఆంజనేయ స్వామిని కూడా కించపరిచిండు నా అన్వేషణ గాడు. ఏజుడ్ను బత్తాయి లెక్క ఎప్పుడు మారినావు, ఏం కథ, అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడారు. అండ్ ఇది పరువు నష్టం క్రిమినల్ కేసు కూడా వేస్తాడంట ఏజుడ్ నా అన్వేషణ గాని మీద. ఏంది బొక్కలో తోలు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా నా అన్వేషణకు అన్ఫాలో పెరుగుతా ఉన్నారు. ఒక్క రోజులో 3.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ నుంచి 2.21 సబ్స్క్రైబర్స్ కు పడిపోయినరు. ఒక్క రోజులో ఇన్స్టాగ్రామ్ లో 3 లక్షల నుంచి 400 ఫాలోవర్స్ తగ్గిపోయినరు. అంటే నా అన్వేషణ చేసిన తప్పేందో మనకు అర్థం కావాలి, అర్థమయ్యేటట్టు చేయాలి. ఈ అన్ఫాలో ఏదైతే 0 నుంచి వాడు స్టార్ట్ అయినా అని చెప్పుకుంటో ఆ 0 దాకా చేసి చూపెడితేనే ఇటువంటి ఎదవలకు బుద్ధి వస్తుంది. ఇట్లాంటి వ్యాఖ్యలు చెయ్యరు ఆడవాళ్ళ మీద కానీ, సనాతన ధర్మం మీద కానీ. రైట్, ఇది కథ మొత్తం మీద చిలికి గాలి వాలైనట్టు ఇంకా కొనసాగుతూ ఉన్నది ఈ ముచ్చట. మరి సిపి సజ్జనార్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు ఈ అంశం మీద చూడాలి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ MR మీడియా తెలంగాణ శనార్థి.